హలో, హాయ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. ఇక నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు అయితే వాయిస్ ఇస్తున్నాను కదా, కొన్ని విషయాలకి హెల్త్ టిప్స్ గురించి, తర్వాత బిజినెస్ గురించి, వాటి గురించి. సరే, నేను ఆ విషయాల తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎందుకు మీ దగ్గరికి వచ్చాను అని అంటే, ముఖ్యంగా ఇవి ఈత పండ్లు. ఐడియా ఉందా? కనిపిస్తున్నాయా? కనిపించట్లేదేమో. ఈత పండ్లు ఈత పండ్లు ఇవి ఈత పండ్లు ఇప్పుడు సమ్మర్ సీజన్లో తాటి ముంజలు, ఈత పండ్లు వస్తాయి కదా, మామిడి పండ్లు అట్లాంటివి వస్తాయి. ఈత పండ్లు మార్కెట్లో దొరికితే నేను తెచ్చుకున్నాను తినడానికి. ఇవి ఈత పండ్లు అన్నమాట. ఓకే, చూడండి. ఈ ఈత పండ్లని మనం అక్కడ అంటే అమ్ముతుంటారు, వాళ్ళు మాగబెట్టి విలేజెస్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఆ ఈత పండ్లు మనం తెచ్చుకున్న తర్వాత ఇంటికి శుభ్రంగా కడగాలి, వాష్ చేయాలి. ఇక్కడ నేను అంటే ఈ నీళ్ళల్లో వాష్ చేశాను, వాష్ చేసి పెట్టుకున్నాను. కొన్ని తినొచ్చు. అయితే ఇవి దీంట్లో కాల్షియం ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తర్వాత సుక్రోజ్ అంటారు కదా, గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజ్ అంటారు కదా, ఇవి ఉంటాయి అన్నమాట. వీటి వల్ల మనకు జీర్ణశక్తి మెరుగుపడుతుంది ముఖ్యంగా. తర్వాత ఇంకేంటంటే ఎముకలు దృఢపడతాయి. మన ఎముకలు ఉంటాయి కదా, ఎముకలు, నరాలు ఇవన్నీ కూడా దృఢంగా మారుతాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్నపిల్లలకి ఖచ్చితంగా ఈ పండ్లని ఖచ్చితంగా ఇవ్వండి. ఎక్కువేం అవసరం లేదు, దొరికినప్పుడు తీసుకొచ్చుకొని తినటమే, అంతే. న్యాచురల్ ఫ్రూట్స్ కదా ఇవి, కాబట్టి తీసుకొచ్చుకొని తినటమే. తర్వాత ఇంకోటి ఏంటంటే మలబద్ధక సమస్యని నివారణ చేస్తుంది, చలువ చేస్తాయి. ముఖ్యంగా ఈ ఈత పండ్లు ఏం చేస్తాయంటే చలువ చేస్తాయి అన్నమాట బాడీకి. అంటే బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు, లేకపోతే టెంపరేచర్ పెరిగినప్పుడు ఇవి దొరుకుతున్నాయి కాబట్టి తినగలిగితే మనకు చలువ చేస్తాయి, బాడీకి చలువ చేస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది ఇవి తినటం వల్ల. జీర్ణాశయం పనితీరు చాలా మెరుగుపడుతుంది, జీర్ణాశయము పనితీరు బాగా మెరుగుపడుతుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు తీసుకొని తినటం చాలా చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే